వాక్యాంశ బిందువు అన్నాడు. వాక్యాంశ బిందువు అనగా అర్థం ఏంటిదమ్మ? ఇక్కడ కామా. చెప్పదలసినటువంటి విషయాన్ని పూర్తి కానప్పుడు ఇక్కడ ఏం వాడతామమ్మా అని చెప్పగానే అసమాపక క్రియ. వాక్యాంశ బిందువు అనగా చెప్పదలసినటువంటి విషయం పూర్తి కానటువంటి సందర్భమున రాబడే చిహ్నం ఏంటిదమ్మా అని చెప్పగానే వాక్యాంశ బిందువు. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆయన పుస్తకం చదివి, మరి చదివి అన్నాడు కాబట్టి ఇది అసమాపక క్రియనే. చదివి ఏంటిదమ్మా అని చెప్పగానే పాఠశాలకు వెళ్ళాడు అన్నాను. ఓకేనా? మరి చివరికి ఏముండాలమ్మా? ఫుల్ స్టాప్ తప్పకుండా ఉండాలి. అంటే ఇక్కడ ఆయన పుస్తకం చదివి అనగా చెప్పదలసినటువంటి విషయం ఇంకా సంపూర్ణవంతంగా పూర్తి కాలేదు. అక్కడ అసమాపక క్రియను వాడి అక్కడ రాబడేటువంటి చిహ్నం ఏంటిదమ్మని చెప్పగానే వాక్యాంశ బిందువు.